సంఖ్యాకాండం 15 అధ్యాయం 5వ వచనంలో కానీ చూసినట్లయితే ఏం చెప్తారు చూడండి. ద్రాక్షరసం ఎందుకు తాగొచ్చు అని చెప్తాడు. దహన బలి మీదనేమి ద్రాక్షరసమును పానార్పణముగా ఇది చెప్పాడు ధర్మశాస్త్రము. కొన్నిటికి మాత్రమే ఉపయోగించవచ్చు ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ద్రాక్షరసాన్ని కొన్నిటికి ఒక లిమిట్గా అప్లై చేసుకోవచ్చు మనిషి. పానార్పణంగా ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగితే ఎందుకు తాగుతాము అంటే గొంతు పట్టుకోకుండా ఉండడానికి మంచినీళ్ళు తాగుతాం. అదేవిధంగా యూదులు రొట్టెని భుజిస్తున్నప్పుడు వాళ్ళు గొంతు పట్టుకోకుండా ఉండటానికి పానార్పణంగా ఏమి వస్తారంటే ద్రాక్షరసం తీసుకోవచ్చు. దీన్ని హిందూ ఉగ్రవాదులు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ఒక తాగుబోతు తిరుగుబోతు అని చెప్పుకొచ్చాడు ఒక భ్రష్టుడు. సుగ్గున కరుణాకర్ అనేవాడు యేసుక్రీస్తు ద్రాక్షరసం తాగుతాడు కాబట్టి వాడు యేసుక్రీస్తు అనేవాడు ఏంటంటే తాగుబోతు తిరిగిపోతు. ఇది వాడి సిద్ధాంతం. తప్పులేదు. ఆనాడు వాళ్ళే నమ్ముతున్నారు. ఈ ఎదవెంత, ఈ ఉగ్రవాదులు ఎంత. ఆనాడు వాళ్ళలో క్రైస్తవంలోకి తెరపడ్డ బోధలు ఇవి. నేను చెప్తున్న బోధలు తప్పు ఈడిది కాదు, నమ్మేవాడిది తప్పు. ఏదైనా చెబితే దాన్ని నమ్మటం తప్పు. కళ్ళారా చూసింది చాలామంది చూశారు. యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యాలను చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు. యేసుక్రీస్తు మహిమ శరీరంతో లేచాడు, అది చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు చెప్పింది నమ్మ. ఎవరైనా సరే, ఎవరైనా దేని మీద బేస్ చెప్తున్నాం? బైబిల్ బేస్ మీద చెప్తున్నాం. బైబిల్ను పరిశోధించి చెప్తున్నాం. సత్యాన్ని చెప్తున్నాం. ఇంకా ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? ఏం చెప్తుంది? ఒకటి, ద్రాక్షరసాన్ని పానార్పణంగా ఇవ్వచ్చు, నైవేద్యంగా ఇవ్వచ్చు, బలిపీఠం మీద చల్లొచ్చు అని చెప్తుంది. కానీ ఈ నికోలాతులు అనేవాడు ఏం చెప్తున్నాడు? ఇచ్చలవిడిగా తాగండి, ఇబ్బంది ఏం లేదు. ద్రాక్షరసం ఎక్కువ తాగితే మత్తు ఇద్దంట. మత్తు వచ్చిద్ది. ద్రాక్షరసం ఎక్కువ తాగకూడదు.